గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సునీల్ గాంధీ అకాడమీ. ఈరోజు వీడియోలో 10th క్లాస్ హిందీ సెకండ్ లాంగ్వేజ్ ఫస్ట్ లెసన్ బరస్తే బాదల్ లెసన్ గురించి నేర్చుకుందాం. ఈ లెసన్కి సంబంధించి కవితా కా ఉద్దేశ్, విదా విశేష్, కవి పరిచయ్, విషయ ప్రవేశ్, కవిత యొక్క భావం గురించి నేర్చుకుందాం. కవితా కా ఉద్దేశ్. इस पाठ के दो मुख्य उद्देश्य है. ఈ పాఠానికి సంబంధించి రెండు ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి. फर्स्ट, प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध कराना, मनोरंजन की भावना जगाना. प्रकृति संरक्षण करना इस पाठ का उद्देश्य है. प्रकृति के प्रति काव्य रचनाओं का प्रोत्साहन करना. ప్రకృతి, ఫస్ట్ ప్రకృతి అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రకృతిని మనం నేచర్ అంటుంటాం. ఈ ప్రకృతి మన అందరికీ కూడా తల్లి లాంటిది. భగవంతుని ద్వారా మనకు లభించినటువంటి వరం. ప్రతి ఒక్క ప్రాణికి కూడా ప్రకృతి అన్నది ఒక తల్లిలాగా సంరక్షిస్తూ మనకి కావాల్సినటువంటి ప్రైమరీ నీడ్స్, అవసరాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రకృతి వల్లనే మనకు ఫుల్ఫిల్ అవుతూ ఉన్నాయి. ఇలాంటి ప్రకృతి గురించి రచనలు చేయడం, అలానే ప్రకృతిని సంరక్షించడం అనేది ఈ పాఠం యొక్క ఉద్దేశం. ప్రకృతి గురించి రచనలు చేయడం మరియు ప్రకృతిని సంరక్షించడం. ప్రకృతిని సంరక్షించడం అన్నది మన యొక్క కర్తవ్యం. ఎందుకంటే ప్రకృతి మనకు కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ తీరుస్తోంది కాబట్టి ఇలాంటి ప్రకృతిని మనం సంరక్షించుకుంటే మన లైఫ్ని మనం సంరక్షించుకున్నట్టుగా. అలానే మనం ఈ భూమి మీద హ్యాపీగా మన లైఫ్ని లీడ్ చేయాలంటే ప్రకృతిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లెసన్లో ఈ రెండు ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి. అంటే ప్రకృతి పట్ల కావ్య రచనలు చేయడం, దాంతోపాటు ప్రకృతిని సంరక్షించుకోవడం. इस पाठ के दो मुख्य उद्देश्य है. दूसरा, विदा विशेष. इस पाठ का विदा है कविता विदा. ఈ పాఠం కవితా విదాలో ఉంది. यह ध्वनि के साथ गेय योग्य है. इस कविता ध्वनि के साथ गेय योग्य है. అంటే ఈ కవిత అంటే సౌండ్స్తో కూడి, అంటే ధ్వనులతో పాడటానికి వీలుగా ఉన్నటువంటి కవిత. బరస్తే బాదల్ అనేటటువంటి పాఠము కవితా విధాలో ఉంది. అలానే ఈ కవితా విధా కూడా ఎలా ఉంది? ధ్వనులతో మనం పాడటానికి వీలుగా ఉంది. యహ అనుప్రాస్ అలంకార కా సుందర్ ప్రయోగ్ కియా గయా హై. అలానే ఈ కవితా పాఠంలో అనుప్రాస్ అలంకారని ప్రయోగింపబడింది. అనుప్రాస్ అలంకారం అంటే ఏంటో చూద్దాం. జనరల్గా మనకు కవులు కవితలు రాసేటప్పుడు అలంకారాలు, ఛందస్సు ఉపయోగించి రాస్తూ ఉంటారు. ఇలా अनुप्रास अलंकारम అంటే ఏంటో చూద్దాం. अलंकार शब्द का अर्थ होता है आभूषण. किसी बात को साधारण ढंग से ना कहकर चमत्कार व सौंदर्यपूर्ण ढंग से कहना ही अलंकार होता है. अलंकार शब्द का अर्थ क्या है? आभूषण. అంటే ఏదైనా మనం చెప్పాలి అనుకున్నటువంటి విషయాన్ని సాధారణ పద్ధతిలో కాకుండా, అంటే దాన్ని డిఫరెంట్గా, చమత్కారంగా కావచ్చు, లేదంటే బ్యూటిఫుల్ వేలో, ఇందాకన్నాం ధ్వనులతో ఈ కవిత అన్నది రాయబడింది. ఈ విధంగా డిఫరెంట్గా చెప్పడమే ఏమవుతోంది ఇక్కడ మనకు అనుప్రాస్ अलंकारम అంటున్నాం. अनुप्रास अलंकार माने वाक्य में कोई अक्षर या शब्द बार बार आने से उस वाक्य का ध्वन्यात्मक सुंदरता बढ़ती है, उसे हमें अनुप्रास अलंकार कहते हैं. ఏదైనా వాక్యంలో ఒక పదము కావచ్చు లేదా ఒక అక్షరం కావచ్చు రిపీటెడ్గా వస్తూ ఉంటే దాని ధ్వనిపరమైనటువంటి బ్యూటీ అన్నది ఇంక్రీజ్ అవుతుంది ఆ వాక్యంలో. అంటే ఇందాకేమన్నాము, ఏదైనా ఒక విషయాన్ని సాధారణ పద్ధతి మే నా బతాకర్, అంటే సాధారణంగా చెప్పకుండా బ్యూటిఫుల్ వేలో పోర్ట్రేట్ చేస్తున్నారు అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, झम 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 मेघ बरसते है सावन. అలంకారం అంటే ఒక అక్షరం కావచ్చు, ఒక పదము కావచ్చు వాక్యంలో రిపీటెడ్గా వస్తూ ఆ కవితకు ఒక ధ్వనిపరమైన, అంటే ఒక శబ్దపరమైనటువంటి ఒక బ్యూటీని ఇక్కడ యాడ్ చేస్తుంది అనమాట. ఈ కవితలో కూడా అంతే. అంటే ఆ ధ్వనులకు మీనింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. జమ్ 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 అనేది ఒక ధ్వని. ఆ ధ్వని వల్ల ఏమైంది, ఆ కవితకు ఒక అలంకారంగా ఉందన్నమాట. దీన్నే మనం अनुप्रास अलंकारम అన్నాం. కవితలో మనకు ఉంటుంది. पाठ का दो मुख्य उद्देश्य है. पहला, प्रकृति के प्रति काव्य रचनाओं का प्रोत्साहन. दूसरा, प्रकृति संरक्षण. पाठ का विधा है कविता विधा. और इस कविता विधा में कौन सा अलंकार का प्रयोग किया गया है? अनुप्रास अलंकार का. अब कवि परिचय.
प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत जी का जन्म 20 मई 1900 में अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ है। 7 वर्ष की उम्र में स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किए गए हैं। इनके साहित्य लेखन के लिए सोवियत रूस साहित्य अकादमी और चिदंबरा रचना के लिए ज्ञानपीठ पुरस्कार से सम्मानित की गई है। इनकी रचनाएं वीणा, पल्लव, ग्रंथि, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कला और बूढ़ा चांद, चिदंबरा और इनका निधन 1977 में हुआ है। ఇక్కడ మనము కవి ఈ కవితా పాఠం యొక్క కవి గురించి తెలుసుకుందాం. కవి పేరు సుమిత్రానందన్ పంత్ జీ. సుమిత్రానందన్ పంత్ గారు ప్రకృతి పట్ల రచనలు చేయడంలో బేజోడ్ కవి హై. బేజోడ్ కా అర్థ హోతా హై యునిక్, అద్భుతమైనటువంటి పోయట్. అంటే ప్రకృతి పట్ల రచనలు చేయడంలో అతనికంటూ ఇంకా పోటీ కానీ లేకుంటే అతనులాగా చేసేటటువంటి వాళ్ళు కానీ ఇంకెవరు ఉండరు అన్నట్టుగా తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్నటువంటి बेजोड़ कवि कौन है यहाँ पर प्रकृति के प्रति रचनाएं करने में? सुमित्रानंदन पंत जी. सुमित्रानंदन पंत जी का जन्म 1900 में 1900 लो अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ है. अल्मोड़ा डिस्ट्रिक्ट कौसानी विलेज లో జరిగింది 20 మే. ఇతని రచనలకు గాను అంటే ఇతను పుట్టగానే సుమిత్రానందన్ పంత్ గారు జన్మించగానే తల్లి మరణించారు. ఆ తర్వాత గ్రాండ్ పేరెంట్ దాదిమాని ఇంకే పాలన పోషణ కియే హై. అక్కడ ఉండేటటువంటి ప్రకృతి అంటే ఇతను పెరిగినటువంటి ప్రకృతి ఆ ప్రదేశాల్లో అంటే ఆ ప్రకృతి యొక్క బ్యూటీని చూసి అతను అట్రాక్ట్ అయ్యి చిన్నప్పటి నుంచే కూడా ఏం చేసేవాళ్ళు, ప్రకృతికి సంబంధించినటువంటి రచనలు చేసేవాళ్ళు. స్కూల్లో కూడా 7 years ఆఫ్ ఏజ్లో సుమిత్రానందన్ పంత్ గారు చేసినటువంటి కావ్య రచనకు ప్రైజ్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇతను రాసినటువంటి సాహిత్యానికి సాహిత్య లేఖన్ के लिए लिटरेचर की सोवियत रूस और साहित्य अकादमी पुरस्कार से सम्मानित की गई है. सोवियत रूस మరియు సాహిత్య అకాడమీ అవార్డ్స్తో ఇతనికి సన్మానించడం జరిగింది. అలానే చిదంబరా కావ్య రచన के लिए ज्ञानपीठ पुरस्कार से सम्मानित की गई है. ఇక్కడ జ్ఞానపీఠ అవార్డు అంటే ఏంటో తెలుసుకుందాం. జ్ఞానపీఠ అవార్డు అన్నది లిటరేచర్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ అవార్డ్. లిటరేచర్కి ఇచ్చేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి పురస్కారం. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారా గుర్తింపబడినటువంటి 22 లాంగ్వేజెస్కి ఇచ్చేటటువంటి అవార్డు ఇది. ఆ లాంగ్వేజెస్లో సెలెక్ట్ అయినటువంటి రచనలు ఏవైనా కావచ్చు. 1965లో మనం జ్ఞానపీఠ అవార్డ్స్ని స్టార్ట్ చేసాం. ఫస్ట్ మన సుమిత్రానందన్ పంత్ గారికి 1968లో చిదంబరా కావ్య రచనకు గాను జ్ఞానపీఠ అవార్డు అన్నది బహూకరించారు. ఈ జ్ఞానపీఠ అవార్డు విన్నర్కి స్టార్టింగ్లో అయితే 1 lakh ప్రైజ్ మనీ, అలానే అప్రిషియేషన్ సర్టిఫికెట్ ప్రశంసాపత్రం, దాంతోపాటు వాగ్దేవి కాంస్య ప్రతిమ ఇచ్చేవాళ్ళు. అంటే సరస్వతీదేవి యొక్క కాంస్య ప్రతిమను ఇక్కడ బహూకరించేవాళ్ళు. అది స్లోగా ఇప్పుడు 11 lakhs ప్రైజ్ మనీ. ఇప్పుడు జ్ఞానపీఠ అవార్డు విన్నర్స్కి 11 lakhs ప్రైజ్ మనీ, సర్టిఫికెట్ అండ్ వాగ్దేవికి కాంస్య ప్రతిమ दी जाती है. ఇది జ్ఞానపీఠ అవార్డు. అంటే ఏ రచనకు వచ్చింది? చిదంబరా కావ్య రచనకు సుమిత్రానందన్ పంత్ గారికి ఇక్కడ మనకు జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది. ఇతను రాసినటువంటి మిగిలిన రచనలు वीणा, पल्लव, ग्रंथि, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कला और बूढ़ा चांद, चिदंबरा आदि. ఈయన 1977లో ఉత్తరప్రదేశ్ ప్రయాగ్లో మరణించారు. సుమిత్రానందన్ పంత్ గారు ప్రకృతి పట్ల రచనలు చేయడంలో అద్భుతమైనటువంటి పోయట్. ఈరోజు మన లెసన్ కూడా సుమిత్రానందన్ పంత్ గారు రాసినటువంటి కవితా పాఠం బరస్తే బాదల్, ప్రకృతికి సంబంధించినది. विषय प्रवेश. वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. पेड़ पौधे, पशु पक्षी, मनुष्य, यहाँ तक धरती भी खुशी से झूम उठती है. इसी सौंदर्य का वर्णन प्रस्तुत कविता में की गई है. మనందరికీ తెలుసు 6 ఋతువులు ఉన్నాయి. ఈ 6 ఋతువుల్లో కూడా రెయినీ సీజన్, వర్షా ఋతువు అన్నది మన అందరికీ ఫేవరెట్ సీజన్. ఈ రెయినీ సీజన్లో నలువైపులా కూడా గ్రీనరీ అన్నది స్ప్రెడ్ అయి ఉంటుంది. పశుపక్షులన్నీ కూడా ఏం చేస్తుంటాయి, వాటి యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తూ సౌండ్స్ చేస్తూ ఉంటాయి. మనిషి కూడా ఈ ప్రకృతిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు.
ఈ ఈవెన్ మన భూమి కూడా తన యొక్క ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంటుంది. ఎలా? ఈ చిన్న చిన్న గడ్డి మొలకలు కానీ లేదంటే ఈ గ్రీనరీ అంతా ఏదైతే స్ప్రెడ్ అయి ఉంటుందో ఈ గ్రీనరీ ద్వారా భూమి కూడా ఆనందాన్ని ఇక్కడ వ్యక్తపరచడం జరుగుతూ ఉంటుంది. ఇదే విషయంగా మనకిప్పుడు ఋతువులు 6 ఉన్నాయి. గ్రీష్మ, వసంత్, వర్ష, హేమంత్, శిశిర్, శరద్ ఋతువు. ఈ విధంగా 6 ఋతువులు ఉన్నప్పటికీ కూడా మనకు మెయిన్గా రెయినీ సీజన్ అంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే రెయినీ సీజన్లో నలువైపులా కూడా గ్రీనరీ అన్నది స్ప్రెడ్ అయి ఉంటుంది. పాండ్స్, రివర్స్, లేక్స్ ఇవన్నీ కూడా ఫ్లో అవుతూ ఉంటాయి. పొలాలన్నీ కూడా మనకి క్రాప్స్ పండించేటటువంటి ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా పచ్చగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ప్రకృతిలో ఎటువైపు చూసినా కూడా ఒక పచ్చదనం లేదంటే ఒక చల్లగా ఉండడం కానీ క్లైమేట్. ఈ పశువులు ఈ పక్షులైతే ఎస్పెషల్లీ ఈ కోకిల ఇవన్నీ కూడా ఏంటి చాలా స్వీట్ మ్యూజిక్లో పాడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు చాలా ఆకర్షకంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా అంతేకాకుండా సహజంగా మనకు ఈ వర్షం ద్వారా వాటర్ అన్నది లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వర్షా ఋతువు అనేది మనందరికీ ఫేవరెట్ సీజన్ అని చెప్పచ్చు. ఇలాంటి రెయినీ సీజన్ యొక్క బ్యూటీ గురించి లేదంటే ఆ రెయినీ సీజన్లో ఈ పశుపక్షులు కావచ్చు, మనుషులు కావచ్చు, లేదంటే భూమి కావచ్చు, వాటి యొక్క ఆనందాన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాయనేది ప్రస్తుతం కవితలో మనకు చెప్పడం జరిగింది. फर्स्ट कविता का भाव। झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरवों से चनके, चम 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 बिजली चमक रही रे उर्मे गन के, तम तम दिन के तम में सपने जगते मन के, सपने जगते मन के. ఈ కవితలో మనకు అనుప్రాస అలంకారం అన్నది ఉపయోగించారు. ఇక్కడ ఈ ధ్వనులు అంటే జం జం జం, చం 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 అనేటటువంటి ధ్వనులు ఏవైతే ఉన్నాయో అంటే ఈ వాక్యంలో ఇవి రిపీట్ అవుతూ వస్తున్నాయి కదా, వీటిని మనం అనుప్రాస అలంకారం అంటున్నాం. शब्दार्थ मेघ। मेघ शब्द का अर्थ है बादल, घन, घटा, जलद. क्लाउड्स अंటుంటాం మనం. మేఘాలు, బాదల్, ఘన్, ఘట, జలద్. సావన్. సావన్ అంటే శ్రావణ మాసం. మనం తెలుసు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అన్నది ఇంగ్లీష్ క్యాలెండర్. అలానే మనకు తెలుగు క్యాలెండర్ అనేది ఉంటుంది. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం. ద 5th మంత్ ఆఫ్ ద హిందూ క్యాలెండర్. యాక్చువల్గా మనకి శ్రావణ మాసంలో రెయినీ సీజన్ అన్నది ఉంటుంది, వర్షా ఋతువు అన్నది ఉంటుంది. तरु. तरु शब्द का अर्थ है पेड़, वृक्ष. पादप, ट्री. बिजली, चंचला, विद्युत. चपला. चमक, शैन. उर, हार्ट. घन, बादल. घन शब्द का अर्थ क्या है? बादल. तम तम, रुक रुक कर. तम तम शब्द का अर्थ है रुक रुक कर. दिन, डे. थम, अंधकार. सपने, स्वप्न. जगना, टू अवेक. मन, हार्ट. మీనింగ్ చూద్దాం. ఈ కవిత యొక్క భావం జం 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 మేఘ బరసతే హై సావన్కే. ఇక్కడ ఇది ఏదైతే ఉందో జం 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 అనేది ఆవాజియా ధ్వని. క్యా హై? ఆవాజియాని ధ్వని. యహా మేఘ బరస్ రహే హై. कब बरसते हैं? श्रावण मास में. कैसे बरसते हैं? जम 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 की आवाज करते हुए बरस रहे हैं. ఇక్కడ శ్రావణ మాసంలో మేఘాలు వర్షిస్తున్నాయి. ఎలా వర్షిస్తున్నాయి? జం 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 అని సౌండ్ చేస్తూ. అంటే వర్షం ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ చినుకులు ఆ వర్షం యొక్క వాతావరణం గురించి ఈ ఫస్ట్ స్టాంజాలో ఈ 4 లైన్స్లో కవి ఏమి ఎక్స్ప్లెయిన్ చేశారంటే ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులు అంటే ప్రకృతిలో వచ్చేటటువంటి చేంజెస్, రెయిన్ పడేటప్పుడు మనకి ఏ విధమైనటువంటి చేంజెస్ ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్. జనరల్గా మనం రెయినీ సీజన్లో చూస్తూ ఉంటాం. అంటే ఏంటి? వర్షము ఏ మాసంలో ఇక్కడ పడుతోంది? శ్రావణ మాసంలో. శ్రావణ మాసంలో మేఘాలు వర్షించేటప్పుడు జం 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 అని సౌండ్ చేస్తూ వర్షిస్తున్నాయి. చం 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 గిరితి బూందే. బూందోं का अर्थ है रेन ड्रॉप्स. चम 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 गिरती बूंदे तरवों से छनके.
అలా రెయిన్ డ్రాప్స్ ఇలా కింద పడుతున్నప్పుడు చమ్ 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 అని సౌండ్ చేస్తూ కింద ఉన్నటువంటి చెట్లను తాకుతూ కింద పడుతున్నాయి. ఝమ్ 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 అని సౌండ్ చేస్తూ మేఘాలు వర్షిస్తున్నాయి శ్రావణ మాసంలో. ఆ వర్షించేటటువంటి మేఘాల నుంచి పడేటటువంటి వాటర్ డ్రాప్స్ చమ్ 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 అని సౌండ్ చేస్తూ చెట్లను తాకుతూ కింద పడ్డాయి. ఆ సమయంలో క్లౌడ్ యొక్క హార్ట్లో ఘనికి ఉరిమే, క్లౌడ్స్ యొక్క హార్ట్లో ఒక బిజిలీ, ఒక థండర్, ఒక మెరుపు అన్నది వస్తుంది. ఆ మెరుపు కూడా ఎలా ఉందంట, ఈ థండర్ కూడా చాలా ఎక్కువ షైనీగా ఉంది. యహాం పర్ బాదల్ కే ఉరిమే, యహాం పర్ క్యా बादल के उर में बिजली चमक रही है. क्या चमक रही है? बिजली. कहाँ चमक रही है? बादल के उर में. और रुक रुक कर दिन में अंधकार छा जाने से हमारा मन क्या करता है? दिन को रात समझकर सपने देखने लगता है. అంటే పగటిపూట ఈ ఆకాశంలో క్లౌడ్స్ అన్నవి స్ప్రెడ్ అయి ఉంటాయి కాబట్టి సూర్యుడు మనకు కనిపించరు. సూర్యకిరణాలు అన్నవి పడకపోవడం వల్ల ఇక్కడ చీకటి అన్నది స్ప్రెడ్ అయి ఉండడం వల్ల మన మనసు ఏం చేస్తుంటుందంట, ఆ డే టైంలోనే అంటే డ్రీమ్స్ని చూడడం అన్నది స్టార్ట్ చేస్తుంది. హమారే मन में क्या जगते हैं? सपने जगते हैं. क्यों सपने जग रहे हैं? हमारा मन दिन को रात समझ रही है क्योंकि वहाँ पर रुक कर अंधकार छा गया है. इस अंधकार को देखने पर हमारा मन रात समझकर सपने देखने लगते हैं. यहाँ मेघों से क्या, श्रावण मास में मेघों से बारिश हो रही है और वह वर्षा की बूंदे चमचम चम की आवाज़ करते हुए पेड़ों के ऊपर गिरते हैं. उस समय प्रकृति में बादल के उर में यानी घन के उर में एक बिजली चमकती है. वह बिजली का चमक भी बहुत चमकीला है. और रुक कर अंधकार छा जाने से हमारा मन दिन को ही रात समझकर सपने देखने लगते हैं. ఫస్ట్ 4 లైన్స్ యొక్క భావం ఇంకొకసారి చూడండి. శ్రావణ మాసంలో మేఘాలు జమ్ 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 అని సౌండ్ చేస్తూ వర్షిస్తున్నాయి. ఇలా జమ్ 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 అని సౌండ్ చేస్తూ వర్షిస్తున్నటువంటి మేఘాల యొక్క వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ చమ్ 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 అని చెట్లని తాకుతూ కింద పడుతున్నాయి. ఈ సమయంలో ప్రకృతిలో క్లౌడ్స్ యొక్క హార్ట్లో ఒక బిజిలీ అంటే ఒక థండర్, ఒక మెరుపు అన్నది మెరవడం, ఎక్కువ షైనీగా ఉండడం అన్నది మనం గమనిస్తూ ఉంటాం. అలానే ఒక పెద్ద సౌండ్ కూడా చేస్తూ ఉంటుంది. థండర్ అన్నది వచ్చినప్పుడు గట్టిగా మనకి సౌండ్ కూడా వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ డే టైంలోనే వర్షం పడేటప్పుడు చీకటి అన్నది స్ప్రెడ్ అవ్వడం వల్ల మన మనసు నైట్గా ఫీల్ అయ్యి డే డ్రీమ్స్ని చూడడం అన్నది స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ స్టాంజాలో కవి ఏంటి, ప్రకృతిలో వర్షం పడేటప్పుడు వచ్చేటటువంటి చేంజెస్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ సెకండ్ స్టాంజాలో వర్షం పడేటప్పుడు ఇక్కడ ఉండేటటువంటి పశు పక్షులు వాటి యొక్క హ్యాపీనెస్ని ఏ విధంగా వ్యక్తపరుస్తున్నాయి, ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. ఇప్పుడు మనుషులు అనుకోండి, మనకి వర్డ్స్ వస్తాయి, మన మాటల రూపకంగా మనం ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. కానీ ఈ అనిమల్స్ కానీ బర్డ్స్ కానీ వాటి యొక్క హ్యాపీనెస్ని సౌండ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ద సౌండ్స్ అంటే ఆవాజ్ కే రూప్ మే యహాం పర్ వ్యక్త కర్తే హై. ఇదే ఇక్కడ కవి ఎక్స్ప్లెయిన్ చేశారు, చూడండి ఒకసారి. దాదరు టర్ టర్ కర్తే జిల్లీ బస్తీ జంజన్, म्याव म्याव रे मोर पीऊ पीऊ चातक के गन, उड़ते सोन बालक आर्त सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में बरते गर्जन. फर्स्ट मीनिंग्स చూద్దాం. दादुर शब्द का अर्थ है मेंढक, फ्रॉग. జిల్లి ఇట్ ఈస్ అన్ ఇన్సెక్ట్. జిల్లి అన్నది ఒక ఇన్సెక్ట్. మనం జింగూర్ అంటుంటాం, క్రికెట్, కీచురాయి అని కూడా తెలుగులో పిలుస్తుంటాం. ఆ ఇన్సెక్ట్ సౌండ్ చేస్తూ వెళ్తుంటుంది అనమాట. ఎస్పెషల్లీ రైనీ సీజన్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ ఇన్సెక్ట్స్ అన్నీ కూడా. మయూర్, పీకాక్. ఈ పీకాక్, ఈ మయూర్ ఏదైతే ఉంటుందో వర్షపు పడేటటువంటి సూచన లభించగానే ఫెదర్స్ అన్నీ ఓపెన్ చేసి ఈ విధంగా డాన్స్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాయి. నెక్స్ట్ चातक के गन. गन शब्द का अर्थ है समूह, ग्रुप ऑफ चातक बर्ड्स. ఈ చాతక పక్షికి కూడా ఒక విశేషత ఉంది. ఈ చాతక పక్షి ఏదైతే ఉందో చాతక్ బర్డ్, ఇది స్వాతి చినుకులు అంటే వర్షపు చినుకులని మాత్రమే తాగుతుంది. అలా కాకుండా ఈ బర్డ్ని తీసుకెళ్ళి ఒక పాండ్ దగ్గర లేదంటే వాటర్ ఫాల్స్ దగ్గర వదిలిపెట్టినప్పటికీ కూడా అది ఆ వాటర్ ఫాల్ వాటర్ని ఏమాత్రం కూడా డ్రింక్ చేయడం అన్నది జరగదు.
ఈ విధమైనటువంటి విశేషత ఉన్నటువంటి ఈ చాతక్ బర్డ్ కూడా, ఈ చాతక్ బర్డ్స్ యొక్క గ్రూప్ కూడా ఈ వర్షం కోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాయి. నెక్స్ట్ సోన్ బలాక్. సోన్ బలాక్ ఇది ఒక వాటర్ బర్డ్, అంటే ఈ పాండ్స్ దగ్గర అక్కడ జస్ట్ ఏ బగులా కైండ్ ఆఫ్ బర్డ్ విచ్ ఈజ్ అట్ ద రివర్స్ అండ్ ద లేక్స్. सोन बलाक आर्द सुख से कर क्रंदन. आर्द, आर्द शब्द का अर्थ होता है गीला, नम, वेट. क्रंदन रोना. घुमड़ घुमड़ गिर मेघ गगन में बढ़ते गर्जन. यहाँ पर मेघ गर्जन कर रहे हैं. गर्जन माने रोरिंग. गर्जन बढ़ते हैं, कहाँ बढ़ रहे हैं? गगन में, आकाश में. कैसे? घुमड़ घुमड़ कर. दादर टर टर करते, दादर అంటే ఫ్రాక్, దాదరు టర్ టర్ కర్తే జిల్లి బస్తీ జంజన్. ఇక్కడ ఫ్రాగ్ ఏదైతే ఉందో కప్ప అంటుంటాం మనం, ఇదేంటి ఆ రెయినీ సీజన్ యొక్క హ్యాపీనెస్ని ఈ పశువులు ఈ పక్షులు కానీ ఏం చేస్తున్నాయి, ఈ పక్షులన్నీ కూడా వాటి యొక్క హ్యాపీనెస్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్స్ వ్యక్తపరుస్తూ ఉన్నాయి. ఆ ఫ్రాగ్ ఏం చేస్తుందంట, టర్టర్ అనేటటువంటి సౌండ్ చేస్తుంది. ఎలాంటి సౌండ్ చేస్తుంది ఇక్కడ? టర్టర్. और जिंगूर यानी जिल्ली कैसी आवाज़ कर रही है? झंझन. कैसे बसती है? झंझन. అంటే झंझन అనేటటువంటి ఒక సౌండ్ చేస్తూ ఆ రెయినీ సీజన్ యొక్క హ్యాపీనెస్ అనేది వ్యక్తపరుస్తుంది. అలానే म्याव म्याव रे मोर. ఇక్కడ मोर कैसे आवाज़ कर रहे हैं? म्याव म्याव. और प्यू प्यू చాతక్ के गन. చాతక పక్షి కూడా ఏం చేస్తుంది ఇక్కడ? ప్యూ ప్యూ అనేటటువంటి ఒక సౌండ్ని ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఉడితే సోను బాలక్ ఆర్ధ సుఖసే కరగ్రంథన్. ఇక్కడ సోను బలాక్ అనేటటువంటి ఒక పక్షి ఏదైతే ఉందో ఆ వాటర్ ఫాల్స్ దగ్గర అంతా కూడా ఇలా ఎగురుతూ ఏం చేస్తుంది? ఆర్ధ సుఖసే కరగ్రంథన్ అంటే ఆ వర్షపు చినుకులలో, ఆ వర్షం పడేటటువంటి చినుకులు ఉంటాయి కదా, ఆ రెయిన్లో తడుస్తూ వహాం పర్ ఉడితే హుయే క్రందన్ కర్ రహే హై. और घुमड़ घुमड़ गिर मेघ गगन में बरते गर्जन. ఆ సమయంలో మేఘాలు కూడా ఆకాశంలో గర్జిస్తూ ఉన్నాయి. మేఘాలు ఏం చేస్తున్నాయి? గట్టిగా ఆకాశంలో గర్జించడం అన్నది మనం గమనిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ ఫ్రాక్ కానీ లేకపోతే జిల్లి ఆర్ మోర్ ఆర్ చాతక్ పక్షి ఆర్ సోను బలాక్ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ఆ వర్షపు పడేటటువంటి ఆనందాన్ని, ఆ వర్షంలో ఇప్పుడు సోను బలాక్ ఏం చేస్తుంది? ఆ వర్షంలో తడుస్తూ తన యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తోంది అనమాట. ఈ విధమైనటువంటి అంటే ఈ విధంగా పశువులు పక్షులు కూడా ఏం చేస్తున్నాయి? ఈ విధంగా బర్డ్స్ కూడా ఏం చేస్తున్నాయి? వాటి యొక్క హ్యాపీనెస్ని ఇక్కడ एक्सप्रेस చేస్తున్నాయి इन द फॉर्म ऑफ साउंड्स, इन द फॉर्म ऑफ द साउंड्स. आवाज़ के रूप में व्यक्त कर रहे हैं. कैसे व्यक्त कर रहे हैं? आवाज़ के रूप में. दाद टर टर करती और जिल्ली बस्ती झंझन. मोर म्याव म्याव. चातक के गन प्यू प्यू. और सोन बालक उड़कर आर्द सुख से క్రందన్ करते हैं. అంటే ఆ తడుస్తూ ఆ వర్షపు చినుకుల్లో తడుస్తూ అంటే ఇక్కడ కన్నీళ్లు కాదు నాన్న, ఆనంద బాష్పాలు అంటాం మనం. ఆనందంతో వచ్చేటటువంటి వాటర్ డ్రాప్లెట్స్ అవి, ఆనందంతో వచ్చేటటువంటి వాటర్ డ్రాప్లెట్స్. ఈ సమయంలో ఆకాశంలో కూడా ఏంటి? ఇక్కడ మేఘాలు అన్నవి గర్జిస్తున్నాయి. ఆ గర్జించినటువంటి ఒక వాయిస్ ఇక్కడ ఇచ్చారు. ఆ వాయిస్ ఏంటి ఇక్కడ? ఘుమడ్ ఘుమడ్. మేఘాలు కూడా ఆనందాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తున్నాయి? ఘుమడ్ ఘుమడ్కి ఆవాజ్ కర్ రహే హై. నెక్స్ట్ థర్డ్ స్టాంజా. रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते भीतर अंतर. क्या कुछ कहते बूंदों के स्वर. స్వర్ వాయిస్. ఇక్కడ వర్షపు చినుకుల యొక్క వాయిస్ కూడా మనతో ఏదో చెప్పాలి అనుకుంటుందంట. అంటే రిమ్జిమ్ రిమ్జిమ్ అని వర్షం పడుతుంది కదా, ఆ రిమ్జిమ్ రిమ్జిమ్ అని స్లోగా పడేటటువంటి వర్షపు చినుకుల వాయిస్ కూడా మనతో ఏదో చెప్పాలనుకుంటుంది. ఈ విధంగా రిమ్జిమ్ రిమ్జిమ్ అంటూ పడేటటువంటి వర్షం ఏదైతే ఉందో మన మీద పడటం వల్ల మనం కూడా ఏంటి ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ థ్రిల్ లేదంటే హ్యాపీనెస్ కన్నది ఇక్కడ లోన్ అవుతున్నాం. रोम सिहर उठते छूते भीतर अंतर. रोम शब्द का अर्थ है बाल यानी हेयर. सिहर उठना कांपना, भीतर अंदर, अंतर भेद.
అంతర్ శబ్ద का अर्थ क्या है భేద్. అంటే ఆ వర్షపు చినుకులు మన మీద పడినప్పుడు మనం ఆ డిఫరెన్స్ మన మనసుకు తెలుస్తుంది అనమాట. అంటే మన శరీరం మీద వచ్చేటటువంటి గూస్ బాంబ్స్ కానీ లేకుంటే షివర్ అంటే లైట్గా ఇలా వనకడం కానీ ఈ థ్రిల్ అనేటటువంటి ఫీల్ ఏదైతే ఉంటుందో ఆ వర్షపు చినుకులు మన మీద పడినప్పుడు మనం కూడా ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇక్కడ ఫీల్ అవ్వడం అన్నది జరుగుతుంది. అంటే ఆ రిమ్షిమ్ రిమ్షిమ్ అని పడేటటువంటి వర్షపు చినుకులు మనతో ఏదో చెప్పాలి అని అనుకుంటూ మన మీద పడినప్పుడు అప్పుడు ఏమవుతుంది, మనం కూడా మన మనసు ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ని లేదంటే మన మనసు కూడా ఆ హ్యాపీనెస్ అన్నది ఇక్కడ ఫీల్ అవ్వడం జరుగుతుంది. धाराओं पर धाराएं जरती धरती पर, धाराओं पर धाराएं जरती धरती पर, रज के कन कन में तृण तृण का पुलकावली तर. ఈ వర్షం అన్నది ధారలు ధారలుగా, ఈ వర్షం అనేది ఎలా పడుతోంది, ధారలు ధారలుగా పడుతూ భూమి మీద కూడా ధారలు ధారలుగా ఇలా ప్రవహిస్తూ వస్తుంది. झरना టు ఫ్లో. ఇక్కడ జరతి శబ్ద का अर्थ क्या है बहती టు ఫ్లో. ఇక్కడ భూమి మీద అంటే ధారలు ధారలుగా ఒక సీక్వెన్స్గా పడుతున్నటువంటి వర్షం కూడా భూమి మీద ఎలా ప్రవహిస్తుంది, ఒక ధారగా ప్రవహిస్తుంది. జర్తి ధర్తీ పర్. అప్పుడు భూమి కూడా తన హ్యాపీనెస్ని ఏ విధంగా వ్యక్తపరుస్తోంది అని అంటే రజ్కే కనకనమే, రజ్ శబ్ద का अर्थ होता है డస్ట్. మనందరికీ తెలుసు ఈ భూమి అనేటటువంటి ఒక ప్లానెట్ ఏదైతే ఉందో అది డస్ట్తో ఫిల్ అయినటువంటి ఒక ప్లానెట్. ఈ డస్ట్ యొక్క కణకణంలో అణువులో కూడా तृण 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 शब्द का अर्थ होता है घास यानी तिनका అంటే గ్రాస్. ఈ గడ్డి మొలకలు అన్నవి బయటికి వచ్చి భూమి నుంచి భూమి కూడా గ్రీన్గా అంటే చిన్న చిన్న గడ్డి మొలకలన్నీ బయటికి వచ్చి భూమి తన ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. అంటే ఈ థర్డ్ స్టాంజాలో పోయెట్ అంటే ఆ రిమ్జిమ్ రిమ్జిమ్ అని పడేటటువంటి వర్షపు చినుకుల యొక్క వాయిస్ మనతో ఏదో చెప్పాలనుకుంటోంది. అలా చెప్పడానికి మన మీద పడుతున్నప్పుడు మన శరీరం మీద పడినప్పుడు ఏంటి, ఒక గూస్ బాంబ్స్ వచ్చి ఒక థ్రిల్ కైండ్ ఆఫ్ ఫీల్ని ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ని ఇక్కడ మనము ఎక్స్పీరియన్స్ చేయడం అన్నది జరుగుతూ ఉంటుంది. అలానే భూమి కూడా తన హ్యాపీనెస్ని ఇక్కడ వ్యక్తపరుస్తోంది. ఏ విధంగా భూమి యొక్క కణకణం నుంచి కూడా ఈ గడ్డి మొలకలు అంటే చిన్న చిన్న గ్రాస్ అంతా కూడా బయటికి వచ్చేసి ఈ గ్రీనరీ ఏదైతే ఉంటుందో ఆ గ్రీనరీ అంతా కూడా భూమి యొక్క ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేసినట్టుగా ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. లాస్ట్ స్టాంజాలో పోయెట్ సుమిత్రానందన్ పంత్ గారు కవి యొక్క మనసు యొక్క భావనల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. పకడ్ వారీ కా ధార్ झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गावो सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आइए जीवन में सावन मन भावन. पकड़ना गिरफ्तार करना टू होल्ड. वारी, वारी शब्द का अर्थ है पानी. पकड़ वारी का दार झूलता है मेरा, आओ रे सब मुझे घेर कर गावो सावन. కవి హమ్ సబ్కో బులా రహే హై అంటే మనం కూడా చిన్నప్పుడు ఏంటి పిల్లలందరూ కలిసి సరౌండ్ అయిపోయి రెయిన్ సీజన్కి సంబంధించినటువంటి అంటే వర్షానికి సంబంధించినటువంటి పాటలు పాడుతూ ఉంటారు. ఇక్కడ కవి కూడా మనం అందరం కలిసి ఇక్కడ కవిని సరౌండ్ చేసి సావన్కి గీత్, సావన్ సావన్ శబ్ద కా అర్థ క్యా హై శ్రావణ్. ఇక్కడ శ్రావణ మాసంలో రెయినీ సీజన్ అన్నది ఉంటుంది కాబట్టి అంటే ఈ రెయిన్ సాంగ్స్ అంటే శ్రావణ మాసంకి సంబంధించి ఈ వర్షా ఋతువుకి సంబంధించినటువంటి పాటలు పాడాలి. ఏ విధంగా కవిని ఇలా సరౌండ్ చేస్తూ ఈ రెయినీ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పాడటానికి రమ్మని చెప్పి పిలుస్తూ ఉన్నారు. అంటే కవి యొక్క మనసు యొక్క భావన అంటే ఆ పడేటటువంటి వర్షపు చినుకుల్ని ఇలా హోల్డ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. దాంతోపాటు మన అందరం కూడా కవిని రౌండ్ చేసి శ్రావణ మాసానికి సంబంధించినటువంటి పాటలు రెయినీ సీజన్కి అంటే రెయిన్ సాంగ్స్ ఇక్కడ పాడాలి అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ ఇంద్రధనుష్ కే झूले में झूले मिल सब जन. ఇంద్రధనుష్ విబ్జియార్ రెయిన్ పడేటప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంద్రధనుసు. చూడటానికి ఎలా ఉంటుంది, మనకు క్రాడిల్ లాగా ఇలా హాఫ్గా ఉంటుంది. అలా ఇప్పుడు కవి ఏమంటున్నారు, ఇంద్రధనుష్కి झूले ఈ విబ్జియార్ ఏదైతే ఉంటుందో ఒక క్రాడిల్ లాగా ఫీల్ అవుతూ वह इंद्रधनुष के झूले में हम सब मिलकर झूलने के लिए कह रहे हैं. మనం అందరం కలిసి ఇంద్రధనస్సు లాంటి ఉయ్యాలలో ఊగాలి అని చెప్పి కవి యొక్క మనసు భావన. और फिर आए जीवन में सावन मन भावन. फिर అగైన్ మన అందరి లైఫ్స్లో కూడా మాటికి ఈ శ్రావణ మాసం అన్నది రావాలి. శ్రావణ మాసం అన్నది ఎందుకు రావాలి చెప్పండి. ఇక్కడ మనకు శ్రావణ మాసం వచ్చినట్టయితే
వర్షా ఋతువు అన్నది వస్తుంది. ఈ వర్షా ఋతువు వచ్చినప్పుడు మనకు ఈ వాటర్, ఈ రెయిన్ ద్వారా మనకి వాటర్ అన్నది లభిస్తుంది. మన ప్రతి ఒక్క ప్రాణికి కూడా వాటర్ అన్నది చాలా ఇంపార్టెంట్. వాటర్ లేకుండా మనం జీవించడం జరగదు. కాబట్టి ఇలాంటి వాటర్ మనకు సహజంగా ఈ రెయిన్ ద్వారా లభిస్తుంది. కాబట్టి ఈ రెయిన్ వల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయి. అందుకు మన లైఫ్లో మరీ శ్రావణ మాసం లేదంటే ఈ రెయినీ సీజన్ అనేది రావాలి అని చెప్పి కవి కోరుకుంటున్నారు. లెసన్ యొక్క భావం కంప్లీట్గా చూద్దాం. బరస్తే బాదల్ పాठ का विदा है, కవితా విదా. పాठ का కవి है సుమిత్రానందన్ పంత్ జీ. సుమిత్రానందన్ పంత్ గారు ప్రకృతి పట్ల రచనలు చేయడంలో అద్భుతమైనటువంటి పోయెట్. ఈ బరస్తే బాదల్ లెసన్లో కూడా సుమిత్రానందన్ పంత్ వర్షం పడేటప్పుడు ప్రకృతిలో వచ్చేటటువంటి చేంజెస్ గురించి, అలానే పశువులు పక్షులు వాటి యొక్క ఆనందాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తున్నాయి, మనిషి అంటే హ్యూమన్ బీయింగ్స్ కానీ లేదంటే భూమి కూడా వాటి యొక్క ఆనందాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తున్నాయి, ఫైనల్గా కవి యొక్క మనసు యొక్క భావనలు ఏంటో ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రకృతిలో వచ్చేటటువంటి చేంజెస్, వర్షం పడేటప్పుడు ప్రకృతిలో వచ్చేటటువంటి చేంజెస్ గురించి ఇక్కడ వర్ణించారు. ఇక్కడ వర్షం పడేటప్పుడు జమ్ 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 అనేటటువంటి సౌండ్తో ఇక్కడ మేఘాలు వర్షిస్తున్నాయి. మేఘాలు ఎప్పుడు వర్షిస్తున్నాయి? శ్రావణ మాసంలో వర్షిస్తున్నాయి. శ్రావణ మాసంలో జమ్ 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 అని మేఘాలు వర్షిస్తూ ఉంటే ఆ వర్షించేటటువంటి మేఘాల నుంచి పడేటటువంటి వర్షపు చినుకులు చమ్ 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 అని సౌండ్ చేస్తూ చెట్లని తాకుతూ కింద పడుతున్నాయి. ఆ సమయంలో ప్రకృతిలో లేదంటే ఆకాశంలో ఇక్కడ ఒక మెరుపు, ఒక థండర్ అన్నది ఉంటుంది. ఇక్కడ బాదల్కే ఉర్మి. ఇక్కడ క్లౌడ్స్ యొక్క హార్ట్లో ఒక మెరుపు లేదంటే ఒక థండర్ అన్నది వస్తూ ఉంటుంది. ఆ థండర్ కూడా చెంచం అనేటటువంటి ఒక సౌండ్ అన్నది ఉంటుంది. ఎక్కువ షైనీగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ డే టైంలోనే చీకటి అన్నది స్ప్రెడ్ అయిపోవడం వలన మన మనసు డేని నైట్గా ఫీల్ అయి డ్రీమ్స్ చూడడం అన్నది స్టార్ట్ చేస్తుంటుంది. నెక్స్ట్ సెకండ్ స్టాంజాలో కవి అనిమల్స్ లేదా బర్డ్స్, ఎస్పెషలీ బర్డ్స్ వాటి యొక్క హ్యాపీనెస్ని ఏ విధంగా వ్యక్తపరుస్తున్నాయని మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఫ్రాగ్ ఏంటి? టర్టర్ అనేటటువంటి సౌండ్ని చేస్తూ హ్యాపీనెస్ని ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉంటుంది. నెక్స్ట్ జిల్లి జెన్జన్ అని సౌండ్ చేస్తుంది. అలానే మోర్ మ్యావ్ మ్యావ్. అలానే చాతక్ పక్షుల యొక్క సమూహం ఏం చేస్తుంది? ప్యూ ప్యూ అనేటటువంటి ఒక సౌండ్ని ఇక్కడ చేస్తూ వాటి యొక్క హ్యాపీనెస్ని అవి వ్యక్తపరుస్తూ ఉన్నాయి. నెక్స్ట్ సోన్ బలాక్ అనేటటువంటి ఒక పక్షి ఆ పాండ్స్, ఆ రివర్స్ మధ్య అంతా కూడా ఏంటి, ఆ వర్షపు చినుకుల్లో తడుస్తూ ఆనంద బాష్పాలు అంటే ఆనందంతో ఏమైపోతుంది, అది ఎగురుతూ అక్కడంతా కూడా తడుస్తూ తిరుగుతూ ఉందన్నమాట. ఆ విధంగా తన యొక్క హ్యాపీనెస్ని ఆ పక్షి వ్యక్తపరుస్తూ ఉంది. నెక్స్ట్ గుమ్మడు గుమ్మడు గిర్మేఘ్ గగన్ మే బరితే ఘర్షణ్. ఆకాశంలో మేఘాలు ఘుమడు ఘుమడు అని సౌండ్ చేస్తూ గర్జిస్తూ ఉన్నాయి. థర్డ్ స్టాంజాలో కవి మనిషి యొక్క ఫీలింగ్స్ ప్లస్ భూమి యొక్క ఫీల్ని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేశారు. మనిషి ఇక్కడ ఏంటి, రిమ్జిమ్ అంటే రిమ్జిమ్ అని ఈ వర్షపు చినుకులు ఏవైతే పడుతున్నాయో ఆ వర్షపు చినుకుల యొక్క వాయిస్ కూడా మనతో ఏదో చెప్పాలి అని మన మీద పడినప్పుడు మన శరీరం మీద గూస్ బాంబ్స్ అన్న వచ్చేసి ఒక థ్రిల్ కైండ్ ఆఫ్ ఫీల్ని ఇక్కడ మనం ఫీల్ అవుతూ ఉన్నాం. ఆ డిఫరెన్స్ మన మనసుకు కూడా తెలుస్తూ ఉంటుంది. మనం ఏ విధంగా అంటే ఒక షివర్ ఇలా రావడం కానీ లేదంటే ఒక థ్రిల్ అనేటటువంటి ఒక ఫీల్ అన్నది మన మనసు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయడం అన్నది జరుగుతుంది. ఈ విధంగా ఆ వర్షపు చినుకుల్లో తడిచినప్పుడు మనిషి తన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ భూమి కూడా ఈ భూమి మీద ధారలుగా వర్షం పడుతూ ధారలుగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఈ వాటర్ ఫ్లో అన్నది ఏదైతే ప్రవహించిందో అక్కడ ఏంటి, ఈ భూమి చిన్న గడ్డి మొలకలు, భూమి యొక్క అణువణువు నుంచి కూడా ఈ గడ్డి మొలకలు అన్నవి బయటికి వచ్చేసి భూమి తన ఆనందాన్ని వ్యక్తపరుస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ కవి యొక్క మనసు యొక్క భావనలు. మనం కూడా చిన్నప్పుడు ఏం చేస్తుంటాము, వర్షం పడుతుంది లేదంటే వర్షం పడుతున్నప్పుడు ఆ చినుకుల్లో తడుస్తూ ఆ వర్షపు చినుకుల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్ అందరితో కలిసి సరౌండ్ అయ్యి రెయిన్కి సంబంధించినటువంటి పాటలు పాడుంటాం. ఇక్కడ కవి మనసు కూడా అంతే. పకడు వారీ కా దార్, వారీ శబ్ద కా అర్థ్ క్యా హై, పానీ. ఆ వర్షపు చినుకుల యొక్క ధారను పట్టుకోవాలని చెప్పి అలానే మనం అందరం కలిసి కవిని సరౌండ్ చేస్తూ శ్రావణ మాసం యొక్క పాటలు అంటే రెయినీ సీజన్కి సంబంధించినటువంటి పాటలు పాడాలి అని చెప్పి తన మనసు కోరుకుంటోంది.
ఇప్పుడు వర్షం పడేటటువంటి సమయంలో మనకి ఆకాశంలో ఇంద్రధనస్సు అన్నది కనిపిస్తూ ఉంటుంది. మనం చూసినట్టయితే ఒక క్రాడిల్ షేప్లో ఉంటుంది. అంటే ఆ ఇంద్రధనస్సు లాంటి ఉయ్యాలలో మనం అందరం కలిసి ఊగాలి అని చెప్పి కోరుకుంటున్నారు. దానితో పాటు మన జీవితంలో మరీ శ్రావణ మాసం అన్నది రావాలి. ఈ శ్రావణ మాసం అన్నది మరీ ఎందుకు రావాలి అని అంటున్నారంటే, శ్రావణ మాసం వచ్చినప్పుడు ఈ రెయినీ సీజన్ అన్నది ఉంటుంది. ఈ రెయినీ సీజన్లో మనకు రెయిన్ ద్వారా సహజ రూపకంగా వాటర్ అన్నది లభిస్తుంది. ప్రతి ఒక్క ప్రాణికి కూడా, ఈ భూమి మీద నివసించేటటువంటి ప్రతి ఒక్క ప్రాణికి కూడా వాటర్ అన్నది చాలా ఇంపార్టెంట్. వాటర్ అన్నది లేకపోతే భూమి మీద లైఫ్ అన్నది ఉండదు. కాబట్టి అలాంటి వాటర్ మనకు న్యాచురల్ సోర్సెస్లో లభించేటటువంటి వర్షా ఋతువు ఏదైతే ఉందో అది మరీ రావాలి అని చెప్పి కవి ఇక్కడ కోరుకుంటున్నారు. కవే కాదు, మనం అందరం కూడా ఈ శ్రావణ మాసం మన లైఫ్లో మరీ రావాలి అని చెప్పి ఆశిస్తున్నాం. ఇది ఈ లెసన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.